బ్రెజిల్లోని కవి గ్రామానికి చెందిన 10 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. వేటలో భాగంగా వల విసిరారు. వల లాగేటప్పుడు బరువుగా ఉండడంతో ఏదో భారీ చేప పడిందని భావించారు. కానీ బయటకు తీసి చూస్తే వాళ్లకి శివలింగం కనిపించింది. దాన్ని ఒడ్డుకు తెచ్చి పరిశీలించారు. ప్రజలు శివలింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయగా అందులో నాగుపాము, శంఖం ఆకారాలు కనిపించాయి. విశిష్టమైన శివలింగాన్ని చూసిన శివభక్తులు హరహర మహాదేవ అంటూ నినాదాలు అందుకున్నారు. ఈ శివలింగం క్రిస్టల్ స్టోన్ తో నిర్మితమైందని చెప్తున్నారు. సముద్రంలో శివలింగం దొరికిందన్న విషయం అందరికీ తెలియడంతో సమీప ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. శివలింగానికి దండాలు పెట్టి పూజలు చేశారు. నాగుపాము గుర్తులు ఉండడంతో మహిమ గల శివలింగంగా భావిస్తున్నారు. ఇది సుమారు 100 కేజీల బరువు ఉంటుందని చెప్తున్నారు. శివలింగం